ఈ వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్స్ ఉంటుంది. జస్ట్ 8 to 9 minutes మాత్రమే ఉంటుంది. ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ముగిచ్చేస్తా. కానీ కొంచెం ఇంపార్టెంట్ వీడియో, ఇంపార్టెంట్ అప్డేట్స్, ఎలిమినేషన్ అప్డేట్స్తో సహా ఇంకొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటా. ప్రస్తుతానికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సీక్రెట్ రూమ్ అని ఉడాల్ బ్రెయిన్ ఆలోచించి ఏదేదో థింక్ చేసేసి సీక్రెట్ రూమ్ ఉండే ఛాన్సెస్ ఒక 20-30% ఉన్నాయనేసి మీ మైండ్లోకి ఎక్కించాను నిన్న. నాకు అనిపించింది వాళ్ళు ఏమన్నా ఇట్లా ప్లాన్ చేస్తారేమో, సంజన గారిని ఉత్తి పుణ్యానికి తీసుకెళ్ళి ఉత్తి పుణ్యానికి సీక్రెట్ రూమ్లో పెట్టి ఉత్తి పుణ్యానికి స్టేజ్ మీద తీసుకొచ్చి ఉత్తి పుణ్యానికి మళ్ళీ హౌస్లో తీసుకొచ్చారు కదా. అంత ఎర్లీగా అంత ఈజీగా చేయరే వీళ్ళు. ఏదో ఉంటుంది దీని వెనక మతలబ్ ఏదో ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చి సీక్రెట్ రూమ్లో మళ్ళీ ప్లాన్ చేస్తారేమో, చేస్తే వీళ్ళందరూ నమ్మకం వస్తుందేమో అనేసి నేనేదో బుర్రతో ఆలోచించాను. కానీ దెర్ ఈజ్ నో సీక్రెట్ రూమ్ ఫర్ దిస్ వీక్. కానీ కనీసం ఇంకొక 1-2 వీక్స్లో అట్లీస్ట్ వైల్డ్ కార్డ్స్ వస్తారు, 4-5 వస్తారు, ఇంకా 5 మంది వస్తారు. 5 మంది ఎవరైనా ఆల్రెడీ వీడియో చేశాను చూడండి. సో వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేసే అవకాశం ఉంది సీక్రెట్ రూమ్ అని, దెర్ ఇస్ నో డౌట్. సో అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే దెర్ ఇస్ నో సీక్రెట్ రూమ్, దెర్ ఇస్ నో భయంకరమైన ట్విస్టులు చేసి ఏది లేదు. కానీ ఆదివారం ఎపిసోడ్ మాత్రం బీభత్సంగా ఉండబోతుంది. సెలబ్రిటీస్ గెస్ట్లు వస్తున్నారు. అలెక్య హారిక గారు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు. చాలామంది సింగర్స్ వచ్చి పాటలు పాడుతున్నారు. ప్రతిసారి జరిగినట్టుగానే వచ్చిన కంటెస్టెంట్స్ గురించి సాంగులు పాడటం ఇలాంటివి, ప్లస్ మూవీ సంబంధించిన ప్రమోషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఆదివారం ఎపిసోడ్స్లో. సో అంతా అయిపోయిన తర్వాత మీరు చాలామంది ఏమంటారంటే, చాలామంది నాకు మెసేజ్ చేసింది, అన్నా మార్నింగే పెట్టేశారన్నా. చాలామంది మార్నింగ్ పెట్టినవన్నీ జస్ట్ గెస్, ప్యూర్ గెస్. ఎలాగో ఎవరో వెళ్ళిపోతారు కదా, ఎవరో ఒకరు అవుతారులే అనేసి పెట్టడం తప్పించి 100% అప్డేట్ ఎవరికి తెలియదు. ఎందుకంటే షూటింగ్ అయిపోయిందే ఇప్పుడు. అలాంటప్పుడు మార్నింగే ఎలా పెడతాం ఎలిమినేషన్ అప్డేట్, అది అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఉన్నది 3. ఆ డేంజర్ జోన్లో ఉన్న 3లో మాస్క్ మ్యాన్ హరీష్ ఈజ్ సేఫ్, క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే మనోడు ఒక స్టాండ్ తీసుకొని నోటికి ఏదనిపిస్తుంది మాట్లాడేస్తున్నాడు. గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఎగైనెస్ట్గా ఉండేవాళ్ళు అంతే ఉంటారు, సపోర్ట్గా ఉండేవాళ్ళు కూడా కొంతమంది నిలబడతారు. ఎందుకంటే అంటే స్ట్రాంగ్గా మాట్లాడేస్తున్నాడు. తర్వాత సంగతి ఎవడేమన్నా అనుకొని ఏమైనా కానీ అని. దాంతోపాటు ఎగైనెస్ట్ అవుతుంది. అవతల పక్క కామనర్స్లో కొంతమంది బయట నెగిటివిటీ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎగైనెస్ట్గా మాట్లాడుతూ ఉండేసరికి అది కొంత తీసుకొని వచ్చింది, కొంత ఓటింగ్ బ్యాంక్ పెంచింది. సో హీ సేఫ్ ఫర్ దిస్ వీక్. తను నో నామినేషన్స్, నో ఎలిమినేషన్, అది ఇది ఆయన అయితే సేఫ్. ఇక 2 ఉన్నారండి. వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా గారు. సో పవన్ కళ్యాణ్ పరిస్థితికి వస్తే ఇది నేను చెప్పకుండా ఆగలేకపోతున్నాను. యాక్చువల్లీ చెప్పకూడదు అనుకున్నాను, చెప్పాల్సి వచ్చింది. మార్నింగ్ నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను మనోడి. చూసిన తర్వాత ఒక పక్క జాలి, ఒక పక్క కాలింది. 2 ఒకేసారి వచ్చినాయి. ఏంట్రా ఇతను అనిపించింది. నెంబర్ 1 ఏంటంటే, మనోడు ఇంటర్వ్యూస్ వాళ్ళ అమ్మ నాన్న ఇంటర్వ్యూ చూస్తే ఏమిరా వీళ్ళు పాపం ఏమాత్రం కల్మషం లేకుండా ఉన్నాడు. వాళ్ళ నాన్నైతే కొన్ని విషయాలు చెప్తున్నాడు ఇంటర్వ్యూస్లో. ఆయన పెద్ద ఆయన ఇతనికి నెగిటివ్ అయ్యాయి చెప్తున్నాడు ఇంటర్వ్యూస్లో. ఆయనకి తెలియదు అది కూడా, ఇతనికి నెగిటివ్ అవుతాయా పాజిటివ్ అవుతాయా అని కూడా తెలియని కల్మషం లేని మనస్తత్వాలు. ప్యూర్ పల్లెటూరు, బీభత్సమైన పూర్ ఫ్యామిలీ, చిన్న షాప్ పెట్టుకొని ఉంటున్నారు. ఇతను ఏదో ఆర్మీలో జాబ్ చేసుకుంటున్నాడు. ఇతను వచ్చిన అవకాశాన్ని ఎందుకురా స్వాయిల్ చేసుకున్నాడు అనిపిస్తుంది నాకు. లోపలికి వెళ్ళిన పర్పస్ ఏంటి, లోపల చేయాల్సింది తప్పించి అన్నీ చేసేస్తున్నాడు. బిగ్ బాస్ టీం కూడా ఈ కామనర్స్కి ఏదైనా టాస్కులు పెట్టి వీళ్ళు ఎలివేట్ అయ్యేదానికి ఛాన్స్ ఏమైనా ఇస్తే సరే, కానీ ఏ టాస్కు లేకుండా కూర్చొని పెట్టి ఇంకేం చేయాలని చేతులు బిసుకుంటూ కూర్చుంటున్నాడు. అనవసరంగా నెగిటివిటీ ఫేస్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అనవసరంగా స్వయం కృతాపరాధం ఉంది. కానీ ఈరోజు ఆ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత, అరే ఇంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అక్కడ చేయాల్సిన పని ఏంట్రా, అవకాశాన్ని ఎలారా ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఫర్దర్గా ఏమన్నా ప్రూవ్ చేసుకుంటాడా, ఇంకా అలాగే ఉంటాడా అనేది తెలియదు. ఈరోజు ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఇంటర్వ్యూ చూశాను కాబట్టి. అండ్ నాకు సార్ కూడా సీరియస్గా చేతులు పట్టుకోవడం ఓకే అయ్యా, పట్టుకుని గేమ్ కూడా ఆడు అనేసి డైరెక్ట్గా చెప్పేశారంట. ఈ మాత్రం హింట్ వచ్చింది. తనుజ గారు కూడా స్ట్రైట్గా ముఖం మీదే, ఎందుకు కొంటి చూపులు చూస్తున్నావు, అటు చూడొద్దు, నువ్వు ఎంత బచ్చావు అన్నట్టుగా, చిన్నపిల్లడివి నాకంటే అలాంటి ఏమొద్దు, అనవసరమైన ఇది చేయొద్దు, దయచేసి నార్మల్గా కామ్గా ఉండిపో, అలాంటి మన ఇద్దరి మధ్య లేదు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పేసరికి, సో అది కూడా క్లియర్ అయింది. నాకు సార్ కూడా క్లియర్ కాబట్టి ఇక నుంచి గేమ్ ఆడతాడేమో అన్న హోప్ ఉంది. ఒకవేళ ఎలిమినేట్ కాకపోతే అనేసి అనుకుంటా ఉన్నా ఎలిమినేట్ కాలేదు. హీ సేఫ్ ఫర్ దిస్ వీక్. కానీ ఇదే చేతులు పిసుకడాలు, ఇదే విధంగా ఆడవాళ్ళతోనే ఉండడం, మగవాళ్ళతో టైం స్పెండ్ చేయకపోవడం కానీ చేస్తే, అనవసరమైన లవ్ ట్రాకులు వెనక పడిందనుకో, బయటకు వచ్చి వెంటనే ఆర్మీకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. తను ఏమి నెగిటివిటీ లేకుండా పాజిటివిటీతో ఎంటర్ అయ్యి ఇదే కానీ కంటిన్యూ చేస్తే, అతను బయటకు వచ్చే టైంకి హ్యూజ్ నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది. నీకు ఎందుకు అవకాశం ఇచ్చారు, అనవసరంగా ఇచ్చామన్న సెన్స్ క్రియేట్ చేసుకొని బయటకు వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకని నాగార్జున సార్ ఎప్పుడు కూడా ఇలాంటి ఎవరికి చెప్పరు. ఆ పులిహోర కంటెంట్ ఇచ్చే వాళ్ళని ఎగదోస్తానే ఉంటారు, కమాన్ లెట్స్ గో అని.
కానీ ఇతనికి ఎందుకు ఎగదోయలేకపోయిందంటే ఇతని సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. ఇతను నెగిటివిటీని ఫేస్ చేస్తున్నాడు. అనవసరంగా తనకు సెట్ కాదు అది, తన ఫేస్కి తన మాట తిరిగి అవేం సెట్ అవ్వట్లే. అక్కడ అనవసరంగా నెగిటివ్ వస్తుంది. తన నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు బిగ్ బాస్ టీము, కానీ ఇతను ఏదో స్టఫ్ ఇస్తున్నాడు. అందుకని కంట్రోల్లో పెట్టాలనే ఇచ్చారు వార్నింగ్. హీ సేఫ్ ఫర్ దిస్ వీక్. టాస్క్లు పడితే మనోడు ఏమన్నా లైన్లోకి వస్తాడేమన్న ఆశ ఉంది. ఆ టాస్క్లు పడిన తర్వాత మనోడు యాటిట్యూడ్కి నువ్వు రిప్లై చేస్తావా, నాతోనా, ట్రోల్ అయిపోతావు రాము, ఇవన్నీ అన్నదానికి ఆట ఆడి చూపించి ఇలాంటి డైలాగులు కొడితే ఓకే, కానీ కూర్చొని ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఇలాంటి డైలాగులు కొడుతుంటే ఎక్కువ నెగిటివ్ అయిపోతున్నాడు. సో తను సేఫ్ అయ్యాడు కదా. ఇప్పుడు ఏంటంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, అందరూ కోరుకుంటున్నట్టుగా, అందరికీ కావాల్సినట్టుగానే, అందరూ ఎవరైతే చిరాకు పడుతున్నాం అనుకుంటున్నారో, ఎవరైతే ఈవెన్ ఎలిమినేట్ చేసి తీరాల్సిందే అని ప్రతి ప్రోమో కింద మన ఉడాలిగడికి ఆ ఛానల్ కింద ప్రియా ఎలిమినేషన్ బటన్ అనగానే 2-3 వేల లైకులు, నా దాని కింద కూడా, ఆ ప్రోమోల కింద కూడా 5-6 వేల లైకులు, ఇలా మూకుమ్మడి దాడి చేస్తూ వచ్చారు. షీ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. మీకు ఎంతమందికి ఈ వార్త నచ్చిందో, ఎంతమంది అనుకున్నట్టుగానే జరిగింది ఫెయిర్ ఎలిమినేషన్ అని అనుకుంటున్నారో ఈ వీడియోని లైక్ చేయండి. ఎంతమందికి అనిపిస్తుందో చూద్దాం. యాక్చువల్గా ఇది ఫెయిర్ ఎలిమినేషనే అని నేను అనుకుంటున్నాను. ఇంకా అన్ఫేర్ అన్నట్టుగా ఏమీ లేదు. ఆవిడ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆవిడ స్వయం కృతాపరాధం. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఇక్కడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ బిహేవియర్లో చూపించారు ఆవిడ. ఈవెన్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా ఒకనొక టైంలో ఆవిడ కొంచెం ఈ రకమైన యాంగిల్ చూపించారు. అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఒకసారి ఒక టాస్క్ జరిగింది, శ్రీజ వర్సెస్ ప్రియా గారు జరిగినప్పుడు. ఆ టాస్క్లో శ్రీజ ఏం చేయదండి, ఆవిడ్ని దాటుకొని ఇలా వెళ్ళొద్ది. చీప్ అంటది, చీప్, ఐ కాంట్ డూ దీస్ చీప్ ట్రిక్స్ అంటది. చీప్ థింగ్స్ అనగా షాక్. నేను ఏంట్రా ఇలా మాట్లాడింది అమ్మాయిని. ఆ రోజు ఏదైతే మాట్లాడిందో ఆ రోజు కొంచెం బయటకు వచ్చి వెళ్ళింది. ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత అది ఫుల్ ప్లెజ్డ్గా చూపించారు 24/7 కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఆ నోరు మాట తీరును కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల హ్యూజ్ నెగిటివిటీ ఫేస్ చేశారు. ఐ థింక్ ఆవిడకి కలిగిన అదృష్టం ఏంటంటే నాగార్జున సార్ నీట్గా పాపం లేనేసి వాళ్ళకి ఇచ్చిన హింట్స్ వల్ల, ప్లస్ ఇక్కడ వైల్డ్ కార్డ్ వచ్చిన హింట్ వల్ల ఈ ఒక్క రోజుల్లో మారారు. ప్లస్ 1 వీక్ నుంచి కూడా పొలైట్ అయ్యి డౌన్ అయ్యి వాయిస్ డౌన్ చేసి చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. లేకపోయింటే ఇంకా నెగిటివిటీ ఫేస్ చేసేవాళ్ళు. ఈ డౌన్ అయ్యి వాయిస్ మార్చుకొని కొంచెం పద్ధతిగా ఉండడం స్టార్ట్ చేసేసరికి, పద్ధతి ఇన్ ద సెన్స్ ఆవిడ అన్నిటికీ పద్ధతిగానే ఉన్నారు. దాంట్లో మాత్రం అప్రిషియేట్ చేయాలి. అబ్బాయిల విషయంలో, వాళ్ళతో మేనేజ్ చేసే విషయం, వాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ, ఆ డ్రెస్ సెన్స్ కానీ, డిగ్నిటీ మెయింటైన్ చేశారు. అది మాత్రం నేను అప్రిషియేట్ చేస్తే రాల్సిందే. ఇదేంటంటే ఈ మాటల్లోనే భరణి గారు అని లేదు, సంజన గారు అని లేదు, వయసుకి సంబంధం లేదు. ఆ చిన్న మిస్టేక్కే వయసుకి సంబంధం లేకుండా గై అరుచుకుంటూ వెళ్ళడం. ఆ టాస్క్లో ఆ రంగు టాస్క్లు ఇద్దరు లేచి చప్పట్లు కొట్టుకుని ఇలా అని డ్యాన్స్లు వేసుకుంటే ఎగతాలుగా చేసుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఏంట్రా వీళ్ళు ఇలా ఉన్నారు అంటే ఖచ్చితంగా మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది క్లియర్గా. అందుకని ఎలిమినేట్ అయిపోయారు ఆవిడ. తనకు ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అగ్ని పరీక్షకు వచ్చేసరికి అందరికంటే ఎక్కువ పెరిగింది ఆ అమ్మాయికి. ఇప్పుడు అందరికంటే బాగా పెరిగిన దాని ఫాలోవర్స్ కంటే మళ్ళీ తగ్గినట్టుగా అనిపించింది నాకు. మనం ఈ మధ్య చూస్తే ఏంట్రా ఇంత తగ్గారని ప్రతి చోట నెగిటివిటీ. రీజన్ ఆవిడ మాట తీరు, ఆవిడ గట్టిగా అరిచే విధానం, దాంతోపాటుగా టాస్కుల్లో ఒకే ఒక టాస్క్ తిని ఆ టాస్క్లో ప్రూవ్ చేసుకున్నారు. కానీ తర్వాత టాస్కులు ఏం ఇంకా టాస్కులు జరిగి ఉండుంటే ఆ టాస్కుల్లో బీభత్సంగా ఆడుతున్నప్పుడు ఏంటంటే ఈ నెగిటివిటీ కొంచెం నోట్లు అవుతూ ఉంటుంది. ఆ టాస్కులు కూడా ఆడకపోవడం, ఊరికే కూర్చోవడం వల్ల వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఈ అమ్మాయి ఇచ్చి పని ఒకళ్ళు కంటెంట్ ఇచ్చేయాలి, నాన్ స్టాప్ మాట్లాడాలి, అరగంట మాట్లాడేసేయాలి, ఎక్కువసేపు మాట్లాడేసేయాలి, మనం తోపు అయిపోవాలి. మనకు 150,000 మంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అంతా, దే విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. నాగార్జున గారు చూడండి సార్, ఈ లోట్లేమని చెప్పండి సార్ అని ఒక రీల్ చేస్తే అమ్మాయి మిలియన్స్ పోయింది అగ్ని పరీక్ష టైంలో. ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బయట పొగడతలు ఇవన్నీ చేసిన తర్వాత మనం ఏం చేసినా వర్కౌట్ అయిపోద్ది, అక్కడ మనం కంటెంట్ ఇస్తే చాలు అనేసి ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చేశారు. ఖాళీగా కూర్చోవడం వల్ల జరిగిన తలకాయ నొప్పులు. ఇంకేదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి వేసుకోవాలి, ఆర్గ్యుమెంట్ ప్రతి దాంట్లో పెట్టాలి, ఆ ఆర్గ్యుమెంట్లో గెలిచే తీరాలి. అవతల నోరు మూసుకుంటే మనం గెలిచినట్టు అనుకుంటారు. వాళ్ళు నోరు మూసుకొని వాళ్ళు పాజిటివ్ అవుతున్నారు, వీళ్ళు నోరు తెరిచి వీళ్ళు నెగిటివ్ అయిపోతున్నారు. శ్రీజ ఏంటంటే తెలుసుకొని చాలా వరకు తగ్గించుకుంటూ వచ్చింది. ఈవిడ కూడా తగ్గించుకుంటూ వచ్చారు కాబట్టి అట్లీస్ట్ కొంచెం బెటర్గా బయటకు వస్తున్నారు అనిపిస్తుంది. హ్యూజ్ నెగిటివిటీ నుంచి మీడియం సైజ్ నెగిటివిటీతో బయటకు వస్తున్నారు. నాకు తెలిసి బజ్ ఇంటర్వ్యూలో కూడా ఈవిడ అడగడానికి పెద్దగా క్వశ్చన్లు లేకపోవచ్చు. ఎందుకంటే ఈవిడ మిస్టేక్స్ ఎక్కడో టాస్కుల్లోనో ఏదో ఒకటి పెద్దగా ఎక్కువ చేసింది నేను అగ్ని పరీక్షలో ఆ బెలూన్ టాస్క్లో కొంచెం చీటింగ్ చేసినట్టుగా అనిపించింది. అది కూడా అన్ఇంటెన్షనల్గా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సంచాలకుగా ఒక మిస్టేక్ ఉంది, అదే సుమన్ శెట్టి గారితో. తర్వాత మిగతా అన్నీ కూడా ఆవిడ మాట తీరులో వచ్చింది తప్పించి ఎక్కడ స్కామ్ చేయాలనో, మోసం చేయాలనో, ఆడమాటలు ఏడవెప్పాలనో, మాట మార్చాలనో ఇట్లాంటి ఏం చేయాలి. ఇంకా పెద్ద క్వశ్చన్లు ఏముండవు, బిహేవియరల్ క్వశ్చన్సే ఉంటాయి. అవి 1 క్వశ్చన్ 2 క్వశ్చన్కి అయిపోతాయి. మీకు కూడా అనిపించిందా లేదా ప్రియా గారిది ఓవరాల్గా మిస్టేక్స్ అన్నింటిలో ఓవరాల్ మిస్టేక్ ఏంటంటే మాటలు మాత్రమే, లౌడ్ వాయిస్తో మాట్లాడడం తప్పించి మిగతా పెద్దగా డిస్కషన్ పాయింట్ లేవు. ఆ బిహేవియరల్ మాటలు మాత్రమే
ఆవిడ నెగిటివ్ అయింది. ఇంకెక్కడ మిస్టేక్స్ పెద్దగా ఏం లేవు, ఎందుకంటే అంత టాస్కులు జరగలేదు, అంత ఇది ఏం జరగలేదు. అది నాకు అనిపించింది. సో షీ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. షీ డిజర్వ్స్ అండ్ ఎలిమినేషన్, దట్ ఇస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే తను చిరాకు తెప్పించారు, తన మాట తీరు సరిగా లేదు, తను చిన్న పెద్ద చూడలేదు, మాట్లాడిన కాడ కంటే ఎక్కువ మాట్లాడేసి, అంటే చాలా ఎక్కువ మాట్లాడారు కొన్ని సిచ్యువేషన్స్లో. గై అంటే అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లా. డెమాన్ పవన్కి ఛాన్స్ ఇవ్వలేదు, ఇక్కడ మనీష్కి ఛాన్స్ ఇవ్వలేదు, సంజన గారికి ఛాన్స్ ఇవ్వలేదు. ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాను. వీటి వల్ల చిరాకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ ఎలా జరిగాయో చూసారా. డెమాన్ పవన్ ఏ రోజైనా మాట్లాడించారు ప్రియా గారు? కానీ ఈ రోజు డెమాన్ పవన్ అనే వ్యక్తి క్యాప్టెన్ అయిన తర్వాత డెమాన్ పవన్కి విలువ ఇవ్వడం, డెమాన్ పవన్తో మాట్లాడడం, మంచిగా మాట్లాడుతున్నారు. కానీ అంతకుముందు డెమాన్ పవన్ నోరు ఎత్తనిచ్చేదిలే. ఈవిడ వల్ల డెమాన్ పవన్ ఏడ్చాడు, ఈవిడ నోటిదోల వల్ల పవన్ కళ్యాణ్ ఏడ్చాడు, ఇద్దరు ఏడ్చారు. ఈవిడ వల్ల ఏడ్చినప్పుడు కూడా మీరు ఏడ్చి నన్ను నెగిటివ్ చేస్తున్నారు ఏంటిది అనేసి అన్నారు, అది కూడా మాట్లాడారు. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ నోరు వల్లే నెగిటివ్ అయినా కంటెస్టెంట్ ఈవిడ బయటకు వచ్చేసిన తర్వాత అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. తన మిస్టేక్స్ తనకి ఆల్రెడీ లోపలే అర్థమైపోయినాయి. నిన్న దివ్యనిఖిత గారు అంటారు, మీ ఫేవరెట్ ఎవరైనా నేను దివ్యనిఖిత గారిని అడిగితే టెన్నిస్లో హరీష్ గారు అంటే మనల్ని ఎవడో దేకట్లేదురా, నాకు అర్థమైపోయింది మన ఫ్యూచరు అనేసి నవ్వుతూ అనేస్తుంది. అమ్మాయికి క్లారిటీ వచ్చేసింది, మనం నెగిటివ్ అయిపోయాం. లేకపోతే అగ్ని పరీక్షలో తోపు తురుంకాలని 150,000, 150,000, 170 ఫాలోవర్స్ ఉన్న మనల్ని 10వ ప్లేస్ 11వ ప్లేస్ పెట్టమైంది. నాకు వదిలేరా స్వామి, నాకు 10వ ప్లేసు, శ్రీజ 11, 12 ప్లేస్లు పెట్టారంటే ఇంకా మన ఎంతలే అనేసి ఆవిడకి అర్థమైపోయింది. అది క్లారిటీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎలిమినేషన్ జరిగిపోయింది. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మీకు కొత్త అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో పెడితే ప్రతిదీ వీడియో చేయలేము. అండ్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1 million సబ్స్క్రైబర్స్ ఈ సీజన్లో అవ్వాలి. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 4-5 వేల సబ్స్క్రైబర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 10,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. ఇది ఫెయిర్ ఎలిమినేషనా కాదా? నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ టార్గెట్ మీకు ఎవరు పెట్టుకున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు, ఎవరు మీకు నచ్చట్లేదు అనేది కింద కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ కావాలో నెక్స్ట్ వీక్లో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి. 8 minutes కూడా అవ్వలేదు అనుకుంటా. ఓ అమ్మా ఇంత అయిందా, సారీ మామ.